హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో లోపల మోటో నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మోటో G85 గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ మొబైల్ చూసినట్టయితే ఒక 3 డిపార్ట్మెంట్లను అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. ఒక ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో తప్ప డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ ఈ 3 డిపార్ట్మెంట్లలో ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ 20,000 ప్రైస్ రేంజ్ లోపల. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే బేస్ వేరియంట్ మనకు 17,000 వరకు అయితే వస్తుంది. మీరు ఏదైనా కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా ఒక 1000 వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ మొబైల్ ఏ విధంగా ఉంది, దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే తెలుసుకునే ముందు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొబైల్ యొక్క అన్బాక్సింగ్లో చూసినట్టయితే ఇది ప్లాస్టిక్ ఫ్రీ బాక్స్లోనైతే ఇస్తున్నారు. ఈ బాక్స్లో చూసినట్టయితే మనకు ఒక మొబైల్ ఇస్తున్నారు, యూజర్ గైడ్ ఉంటుంది, ఒకటి క్లియర్ కేస్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటుగా ఒక 33 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, సి టైప్ కేబుల్ అయితే ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇస్తున్నారు. బాక్స్లో అన్నీ ఉంటుంది, ఏమైతే మిస్ కావు. మనము క్లియర్ కేసు మనం బ్యాక్ మొబైల్ కేసు చూసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇక మొబైల్ యొక్క అవుటర్ వ్యూ చూసినట్టయితే టాప్లో మనకు సెకండరీ మైక్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ బ్యాడ్స్తోనైతే. ఇక బాటంలో చూసినట్టయితే సిమ్ ట్రే ఉంటుంది, ప్రైమరీ మైక్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ప్రైమరీ స్పీకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో అయితే ఎంటీగా ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉంటాయి, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. దీనిలో చూసినట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ చూసినట్టయితే వ్యాగన్ లెదర్ ఫినిష్తోనైతే వస్తుంది. సైడ్స్ చూసినట్టయితే ప్లాస్టిక్తో మేడపై ఉంటాయి. ఫ్రంట్ సైడ్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తోనైతే ఇస్తున్నారు. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 7.59 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 172 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. ఒకటి బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్. ఈ ఎల్లో అండ్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ చూసినట్టయితే వ్యాగన్ లెదర్తోనైతే వస్తుంది. బ్లాక్ కలర్లో ఉన్నది ప్లాస్టిక్ బ్యాగ్తోనైతే వస్తుంది. ఇది ఒకటి గమనించండి. దీనిలో చూసినట్టయితే IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ చూసినట్టయితే చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. వ్యాగన్ లెదర్ ఫినిష్ ఉండడం వల్ల మీరు ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ HD+ POLED కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. 1600 బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే దీనిలో ఒక కాన్ ఏంటంటే ఇది HDR అయితే ప్లే అవ్వదు. అదేవిధంగా యూట్యూబ్లో 4K అయితే ప్లే అయితే అవ్వదు. ఇది ఎందుకు ప్లే అనేది ప్రాసెసర్ గురించి చెప్పినప్పుడు అయితే చెప్తాను. ఇంకా దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చూసినట్టంటే క్లిస్టర్ క్లియర్గా, కలర్స్ కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంటాయి. ఇది వీళ్ళు పాంథాన్తో అయితే టైప్ అయి ఉంటారు కాబట్టి వారి యొక్క కలర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా దీనిలో చూసినట్టంటే L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీరు HD కంటెంట్లో వీడియో అయితే ప్లే చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోనే అయితే మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు కానీ లేదైనా వీడియో చూస్తున్నప్పుడు కానీ మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఇంకా దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇందులో 6S Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే వాడారు. ఇది మనము లాస్ట్ ఇయర్ చూసినటువంటి మోటో G85లో ఉన్నటువంటి స్నాప్డ్రాగన్ 695కి కొంచెం మార్పులు చేసి అయితే ఈ ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో చూసినట్టయితే ఇది మీ డే టు డే టాస్క్లను అయితే చాలా కంఫర్టబుల్గా అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు గేమ్లు ఆడేటప్పుడు మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే మీకు ఉపయోగపడదు. అట్లని పూర్తిగా గేమ్లో ఆడరాదు అని అయితే కాదు. BGMను మీరు స్మూత్ నుంచి అల్ట్రా వరకు అయితే ఆడుకోవచ్చు, ఎక్స్ట్రీమ్ వరకు అయితే ఆడుకోరాదు 40 FPS లోపల. అదేవిధంగా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ను మీరు 60 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. ఇంకా మిగతా చిన్న చిన్న గేమ్స్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు. కాకపోతే హెవీ గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. డే టు డే టాస్క్ అయితే మీరు కంఫర్టబుల్గా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే దీనిలో ఈ ప్రాసెసర్ 4K అయితే రికార్డింగ్ చేయలేదు, అదేవిధంగా HDR అయితే ప్లే అయితే చేయలేదు. ఇది ఒకటైతే గమనించండి. నెక్స్ట్ దీని యొక్క స్టోరేజ్ గురించి చూసినట్టయితే ఇది 2 ర్యామ్ వేరియంట్లతోనైతే వస్తుంది, 2 స్టోరేజ్ వేరియంట్లతోనైతే వస్తుంది. ఒకటి 8GB ర్యామ్ 128 అండ్ 12GB ర్యామ్ 256. బేస్ వేరియంట్ చూసినట్టయితే 8GB ర్యామ్ 128GB అయితే ఉంటుంది. ఇది LPDDR4X ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు
1 TB వరకు అయితే స్టోరేజ్ని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. ఇంకా దీని కెమెరాల విషయానికి వచ్చంటే కెమెరాల గురించి చెప్పాలంటే ఇది ఈ 20,000 ప్రైస్ రేంజ్ లోపల ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. మిగతా ఏ ఫోన్ కూడా దీనికి పోటీ అయితే రాదు, అంత బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి. దీనిలో 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్తోనైతే వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. డే లైట్ లోపల చాలా మంచి ఇమేజ్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. మీరు ప్రివ్యూ అప్పుడు కాకుండా మీరు ఇమేజ్ క్యాప్చర్ చేసినాక ఇమేజ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చిన ఇమేజ్ అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. అదేవిధంగా పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి. డే లైట్లో అయితే చాలా బాగుంటుంది. నైట్ లో లైట్లో చూసినట్టయితే పర్లేదు, లో లైట్లో కూడా బాగానే వస్తాయి. కాకపోతే హెవీ లో లైట్ ఉండే మాత్రం కొంచెం ఫోటో నాయిస్ అయితే ఉంటుంది. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా దీన్నే మైక్రో కెమెరాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. డే లైట్లో చూసినట్టయితే పర్లేదు, అల్ట్రా వైడ్ కూడా బాగానే వస్తుంది. కానీ లో లైట్లో చూసినట్టయితే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మీరు 4Kలో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోరాదు. ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనము మోటో G84లో చూసినట్టయితే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. కానీ ఇందులో చూసినట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. దీని యొక్క ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వీడియో రికార్డింగ్లో చూసినట్టయితే వీడియో రికార్డింగ్ కూడా డే లైట్లో అయితే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా OIS సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగా వస్తుంది. మొత్తానికైతే 20,000 ప్రైస్ రేంజ్ లోపల దీన్ని కొట్టిన మొబైల్ అయితే ఉండదు. మీరు కళ్ళు మూసుకొని ఈ మొబైల్ ఎవరైతే కెమెరా కోసం మొబైల్ కావాలనుకుంటున్నారో ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే ఇస్తున్నారు. మీరు ఇది ఛార్జింగ్ అయితే కొద్దిగా స్లో అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసేదానికి ఒక 1 to 120 minutes అయితే పడుతుంది. డిస్ప్లే బ్యాకప్ చూసినట్టయితే చాలా బాగా వస్తుంది. దగ్గర 7 hours వరకు అయితే డిస్ప్లే అయితే వస్తుంది మనకు ఆన్ డిస్ప్లే. కనెక్టివిటీ గురించి చూసినట్టయితే ఇది మనకు 13 5G బ్యాండ్స్తో అయితే వస్తుంది. నెట్వర్కింగ్ అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా వైఫై, బ్లూటూత్, ఇందులో NFC కానీ ఆడియో జాక్ అయితే ఉండదు, అదొకటి గమనించండి. ఇది Android 14 తోనైతే వస్తుంది. హలో UI తోనైతే వస్తుంది. క్లీన్ UI అయితే ఉంటుంది. కొన్ని ఇందులో మన ఎడ్జ్ సిరీస్లో ఉన్నట్టుగా బ్లోట్వేర్ అయితే నీట్ బ్లోట్వేర్ అయితే ఉండదు. ఇందులో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ ఒక 3-4 ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తాయి. వాటిని మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్. ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా యాప్స్ అయితే ఏమి ఉండవు. మై ఫైల్స్ ఉంటుంది, గూగుల్ ఫైల్స్ అయితే ఉండదు. అదేవిధంగా గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు ఎదురు వాళ్ళకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్తోనైతే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనిలో అప్డేట్స్ చూసినట్టయితే 2+4 అప్డేట్స్ అయితే ఉంటుంది. 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే 20,000 ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే కెమెరాలు బెస్ట్ ఉండాలి, బ్యాటరీ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, ప్రాసెసర్ నార్మల్ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే హెవీ గేమర్ ఉన్నారో దీనికంటే బెస్ట్ iQOO Gen 9 తీసుకుంటే బాగుంటుంది. కెమెరాలే ప్రియారిటీ, డిస్ప్లే అండ్ కెమెరా ప్రియారిటీ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా దీని ప్రైస్ చూసినట్టయితే మనకు ఇది 17,000కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే 15 or 16,000 ప్రైస్ రేంజ్లో వచ్చాయంటే బాగుంటుంది ఈ మొబైల్. ఒకవేళ మీరు ఇంకో 2 months 3 months ఆగుదాం అనుకుంటే ఆగండి. బిగ్ బిలియన్ డేస్ లోపల ఇది మీకు 15 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు మోటో నుంచి వెళ్ళి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మోటో G85. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.